ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మన జీవితాలలో మనం తల ఎత్తుకొని బ్రతకాలంటే ప్రార్థనలో కంటిన్యూటీ ఉంటే సరిపోదు, బైబిల్ రీడింగ్లో కంటిన్యూటీ ఉంటే సరిపోదు, మందిరానికి రెగ్యులర్గా వెళ్తే సరిపోదు. అవి చేస్తూ మన జీవితంలో ఉండవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, సత్క్రియ మనం చేయగలగాలి. ఎప్పుడైతే మనం అవమానానికి గురవుతామో తెలుసా? మన జీవితాలలో ఎప్పుడు మన అవమానానికి గురవ్వాల్సి వస్తుంది, ఎప్పుడు తల దించుకునే పరిస్థితులు మన జీవితంలో వస్తాయంటే ప్రియులారా, సత్క్రియ చేయని ఎడలా, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటే మనం ఎప్పుడైతే సత్క్రియలు మనం చేస్తామో అప్పుడు మనం తల ఎత్తుకొని ఉండగలం. సత్క్రియ చేయకపోతే తలదించుకోవాల్సిన పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ కయ్యూను గారి జీవితం మనం ఆలోచించినట్టయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క సన్నిధుల నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. అలాగే అతనికంటూ ఒక ప్రత్యేకతను కోల్పోవటం జరిగింది. దేవునికి అతని పట్ల ఉన్న ప్రణాళిక విషయంలో అతను ఫెయిల్ అయ్యారు. కనుక ఎప్పుడు కూడా మన జీవితంలో అది ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే చిల్డ్రన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా కానివ్వండి, సమాజంలో మనం తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటామంటే సత్క్రియలు చేయకపోతేనే ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక సత్క్రియలు చేయగలగాలి. బ్రదర్, అంతా బాగానే ఉందండి, సత్క్రియలు అంటే ఏంటి బ్రదర్? ఇంతకు నేను సత్క్రియలు చేస్తున్నానా లేదా అనే విషయాలు నాకు ఎలా తెలుస్తాయి బ్రదర్ అంటే చాలా సింపుల్ అండి. మనకి బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి సమాధానాన్ని మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం కాకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం ఆలోచించగలగాలి, ధ్యానించగలగాలి. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా చాలా చిన్నగానే ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రియులారా, మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యొక్క థింకింగ్ లెవెల్స్ని మనం ఏం చేయాలంటే మనుషుల యొక్క ఆలోచన విధానంగా కాకుండా దేవుని యొక్క ఆలోచనలోకి మనం వెళ్ళి ఆలోచించగలగాలి. అంటే బైబిల్ ఎవరు రాశారని మనం గమనించినట్లయితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21 వచనాల ప్రకారంగా, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును దేవుని యొక్క ఇచ్చను బట్టి కలిగినట్టుగా మనం గమనించవచ్చు. మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అనగా దేవుని యొక్క వాక్యం అనేది, ఇదిగో మన కళ్ళ ముందు ఈ మాటలు అనేవి, బైబిల్ అనేది మనుషుల యొక్క కోరికలు బట్టి రాలేదు. మనం చదువుకునే ప్రతి మాట కూడా అది దేవుని యొక్క ఉద్దేశాల్లో నుంచి వచ్చింది. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు మనం చదువుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, అదేంటంటే సత్క్రియ అంటే ఏంటి? అప్పుడు సమాధానం కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగానే మనం చూడగలగాలి. అంటే బైబిల్లోనే మనం చూడగలగాలి. మరి బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే సత్యము అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త మనం చూద్దామండి. 17వ అధ్యాయము 17వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. కనుక దేవుని యొక్క వాక్యమే సత్యము. సత్క్రియలు అనగా ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి క్రియలు మనం చేయగలగాలి. అంటే మన దైనందిన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించాలి. ఒక సత్క్రియ. ఆ సత్క్రియకు అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా ఒకసారి ఆలోచించండి. మన దైనందిన జీవితంలో దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటున్నామా లేదా? పాపులు వెళ్ళే మార్గంలో వెళ్తున్నామా లేదా? అంటే వాళ్ళు వెళ్ళిన రోడ్లో ప్రయాణం చేయకూడదని కాదండి దాని అర్థం.
వాళ్ళు ఏ యొక్క మార్గాన్ని చూస్ చేసుకుంటున్నారు లైఫ్లో సక్సెస్ అవడానికి, వారొక మార్గాన్ని చూస్ చేసుకుంటారు. ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నావా? ఎగ్జామ్ పాస్ అవడానికి కొంతమంది కాపీ కొట్టడం చూస్ చేసుకుంటారండి. నువ్వు అదే మార్గం చూస్ చేసుకుంటున్నావా? ఆలోచించండి. ఎగ్జామ్స్ టైంలో చదువుకోకుండా మూవీస్ చూస్తూ ఉంటారు, అది పాపుల మార్గం. నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావా? ఎగ్జామ్స్ టైంలో టైం వేస్ట్ చేయటం, ఎగ్జామ్స్ టైంలో గేమ్స్, ఎగ్జామ్స్ టైంలో మనం ఏం చేస్తున్నాం? అలాగే కెరీర్లో మనం ముందుకెళ్ళాలంటే టైంని పర్ఫెక్ట్గా మనం యూజ్ చేయగలగాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలము పోనీయక, సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి. మరి సమయాన్ని మనం ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటున్నాం లేదా? పర్ఫెక్ట్గా మన సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం లేదా? ఇవన్నీ సత్క్రియలండి. మన జీవితం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, మనం ఎలా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఎలా మన లైఫ్కి ఒక ప్లాన్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడు తెలియచేశారు. అంటే వాక్యంలో మనకు కనబడతా ఉంటాయి. అంటే వాటి ప్రకారంగా కనుక మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకొని వాటి ప్రకారంగా మనం వెళ్ళగలిగినట్లయితే కనుక ప్రియులారా, మన తల ఎత్తుకొని మనం ఉండగలిగేలాగా దేవుడు మనల్ని చేస్తారు. నాకు ఒక కొటేషన్ ఈ మధ్యకాలంలో బాగా నచ్చిందండి. తల దించి బైబిల్ని చదివితే దేవుడు మన తల ఎత్తుకునేలా చేస్తారు. అయితే ఆ కొటేషన్లో చిన్న మార్పు చేస్తే ఇంకా బాగుంటుంది. తల దించి బైబిల్ని చదివి, తల వంచి బైబిల్ని అంగీకరించి, ఆయన యొక్క ఆలోచనకు లోబడి నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చి కనుక మనం వెళ్ళగలిగితే తల ఎత్తుకునే స్థితిలో నేను ఉంచుతాడు. ఎప్పటి వరకు అయ్యా అంటే మనం మరణించినా కూడా మన గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేంత గొప్ప స్థాయిలో దేవుడు హెచ్చిస్తారు. ఒక దావీదు గారి గురించి మనం గమనించినట్లయితే ఆయన మరణించి ఎన్నో తరాలు దాటిపోయింది, ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఒక మోషే గారి గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన మరణించి ఎన్నో తరాలు దాటిపోయింది, ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి చేరుకొని ఎన్నో సంవత్సరాల తరాలు దాటిపోయింది, ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే దాని అర్థం దేవుని యొక్క చిత్తానికి లోబడి మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క చిత్తానికి అధికారాన్ని ఇచ్చి మనం సత్క్రియలు చేయగలిగితే దేవుడు మనల్ని తల ఎత్తుకునే స్థితిలోనే ఉంచుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుల తండ్రి, మీ యొక్క మాటలు ధ్యానించడానికి మాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా సహాయం చేయండి. ప్రభువా, మీ యొక్క ప్రేమలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. ప్రభు, మీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభు, జేసీ చర్చి పరిచర్యలో మా తండ్రి సహకాలుగా నిలబడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.